మార్నింగ్ 7కి నేను సోఫాలో కూర్చొని ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా. అదే సమయంలో మా రాక్సీ మా డాగ్ బయట ఉన్న డాగ్ అన్ఎక్స్పెక్టెడ్గా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి అదొక రకమైన అరుపరిచింది. దాంతోపాటు కరెక్ట్ అదే సమయంలో నాకు సోఫా అలా షేక్ అయినట్టుంది. ఎదురుగా ఫ్యాన్ కూడా వణికింది. ఏంటని ఆలోచించే లోపే కరెక్ట్ ఒక 2-3 సెకండ్స్ బహుశా అంటే 3 సెకండ్స్ లోపే ఉండొచ్చు అలా షేక్ అయిందన్నమాట. ఈ విషయాన్ని మా మిస్సెస్తో కూడా షేర్ చేసుకున్నా. ఏంటి ఇలా సోఫా వణుకుతుంది, టేబుల్ ఫ్యాన్ కూడా అట్లా షేక్ అయింది అని చెప్పారు. నువ్వు రాత్రి ఫుడ్ తినలేదు కదా, బహుశా ఏదన్నా అలా షేక్ అయి ఉంటుందేమో ఉంటుంది. బట్ 9 గంటల తర్వాత టీవీ ఆన్ చేసి టీవీ 9లో భూకంపం వార్తలు వస్తుంది. ఒక్కసారిగా అవాక్కయ్యా, ఓహో ఇది భూకంపమేనని అప్పుడు నిర్ధారించుకున్నమాట. యాక్చువల్గా నాకైతే అనిపించింది ఇది భూకంపమే అనిపించింది అలా షేక్ అయినప్పుడు. కానీ ఎవరు 2-3 సెకండ్స్ కాబట్టి ఎవరు రికగ్నైజ్ చేయలేదేమో. నేనైతే రికగ్నైజ్ చేస్తే మా రాక్సీ గారు రికగ్నైజ్ చేశాడు. ఏదేమైనా మళ్ళీ నేను టీవీ 9లో వచ్చిన వార్త చూసిన తర్వాత ఇది భూకంపమే నిర్ధారించా. ఒక్కసారిగా ఊహించుకుంటేనే భయం వేసింది అనుకుంటే. ఒక్కసారిగా నాకు అనిపించింది నేను ఆ టైంలో షార్ట్తో ఉన్నా, షర్ట్ కూడా వేసుకోలేదు. బయటికి పరిగెత్తాల్సి వస్తే పరిస్థితి ఏంటి, అదొక రకమైన ఫీలింగ్ అసలు షేర్ చేసుకుని నాకైతే వింతగా అనిపించింది నిజంగా. మన ఆంధ్రప్రదేశ్లో కూడా భూకంపాలు వస్తాయా అని అనుకున్నాను ఒకసారిగా. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఎప్పుడు న్యూస్ చూడడమే తప్ప ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అనుభవించలేదు కాబట్టి ఇది చూసిన తర్వాత నాకైతే ఒకసారిగా ఒక థ్రిల్గా కూడా అనిపించింది. ఒకసారి సడన్గా ఒక ఫీలింగ్, ఆ థ్రిల్లింగ్ కూడా నాకైతే అనిపించాను అనమాట. ఇంకా ఈ విషయాన్ని మా మిస్సెస్ కూడా షేర్ చేసుకుంది. మా మిస్సెస్ నేను ఏమని అడిగాను, మా వారు ఫ్యాన్ కదులుతుంది, నాకు సోఫా కదులుతుంది అని చెప్తే నేను నమ్మలేదు. నాకేమీ అనిపించలేదు. నువ్వు రాత్రి ఫుడ్ తినలేదు కదా, అందువల్ల ఏమన్నా కళ్ళు తిరిగి ఉంటాయి, బీపీ ఉంది కదా అని అనేసా. కానీ టీవీ 9లో న్యూస్ వస్తుంటే నేనే ఆశ్చర్యపోయా. అది మేము చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అన్నారు లైట్గా భూకంపం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు విన్నావా. రాక్సీ కూడా బయట బాల్కనీలోంచి పరిగెట్టుకుంటూ వచ్చారు. నేను మామూలుగా జనరల్గా బయట నుంచి అటు ఇటు తిరుగుతున్నాడేమో అనుకున్నా నేను. ఇది విషయం. కామన్గా 2-3 సెకండ్స్ కాబట్టి పెద్దగా రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. బట్ నాకైతే స్పష్టంగా అర్థం చేసుకోగలిగా ఆ 2-3 సెకండ్స్లో భూమి కంపించిన విధానం అయితే మాత్రం ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ అనిపించింది. మీకేమనిపించిందో ఈ వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.